అందరికి నమస్కారం. ఇవాళ న్యాయ వ్యవస్థ మీద ఎందుకు అసలు న్యాయ వ్యవస్థ మీద సన్నగిల్లుతా ఉంది అందరికీ నమ్మకం ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎన్నో లక్షల కేసుల కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఐ థింక్ 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. మరి 5 కోట్ల మందికి ఇబ్బంది జరిగినట్టే కదా! న్యాయం జరగట్లేదు కదా! సరే ఇంకొకటి కూడా చెప్తా ఇందులో జస్టిస్ డిలేడ్ ఈజ్ ఇన్‌జస్టిస్ అని చెప్తారు. అంటే న్యాయం గనక సరైన టైంలో జరగకపోతే అది అన్యాయమే. ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత జరిగే న్యాయం ఎందుకండి ఎవరికైనా కూడా? ఏం లాభం చెప్పండి అట్లా న్యాయం వల్ల? అంటే మనం ఏదో ఒక కోర్ట్ కేసు ఏదో ఒకటి ఉంటదనుకో మనకు. భూమో లేకుంటే ఇంకేదన్నా కేసు ఏదో ఒక న్యాయమో, అన్యాయమో అట్లా జరిగేదనుకోండి మనకు కోర్ట్ నుంచి. మనకు న్యాయం అనేది మన తర్వాత జరిగితే అది నష్టమే. రైట్? సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఈజ్ ఇక్కడ ఈ మాట అంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజల్లారా, అసలు కోర్టులు అలహాబాద్ హైకోర్టు అనేది అతి చండాలమైన హైకోర్టు లాగా తయారైంది. ఒకటే మాట చెప్తా ఉన్నా. వాళ్ళు దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నా మీద కూడా పెడతారేమో. పెట్టలే ఏం కాదులే, మనం దాన్ని చూద్దాంలే. కానీ ఏం చెప్తున్నా అంటే కొంతమన్నా న్యాయం జరగాలి, కొంతమన్నా న్యాయం ఉండాలి. వీళ్ళు ఎట్లా పడితే అట్లా అసలు ఒక పద్ధతి పాడు లేకుండా ఇక ఉత్తరప్రదేశ్ అనేది ఎట్లాంటి రాష్ట్రం అంటే ప్రజలారా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉత్తరప్రదేశ్, ఈ బీహారు, ఈ రాజస్థాను, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ తీసేసినాం అనుకో దేశం ఎంతో బాగుపడుతుంది. ఇవి ఉన్నన్ని రోజులు మనము ఆఫ్రికన్ కంట్రీస్ కంటే డేంజరస్గా ఉంటాం మనం. ఇప్పుడు 90% ఆఫ్ ది పీపుల్ మన దేశంలో $1,631 పర్ యానం లాగా బతుకుతూ ఉన్నారు. అంటే సంవత్సరానికి వాళ్ళ సంపాదన $1,631 మాత్రమే. కానీ అదే సబ్ సహారా ఉంటుంది కదా, ఇప్పుడు సహారా అంటే మనకు లైక్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి కదా, ప్రపంచంలో వాళ్ళందరికంటే కొంత తక్కువ బతుకుతూ ఉన్నారు. వాళ్ళు అట్లాంటి కంట్రీస్ కూడా 1637లో ఉన్నారు. మనం 31 ఉంటే వాళ్ళు 37 ఉంటారు. అంటే 90% ఆఫ్ అవర్ పబ్లిక్ ఈజ్ లివింగ్ లైక్ రియలీ ఇన్ ఏ టఫ్ సిచ్యువేషన్ అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇవి నేను చెప్పినా కాదు, ఇవి గుణాంకాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనం ఎట్లాంటి వాళ్ళతో హ్యాండిల్ చేస్తూ ఉన్నాము, మనం ఇంత ట్యాక్సులు కడతా ఉన్నాము, మనం ఇంత ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాము, మన దగ్గరికి వెళ్ళి డబ్బులన్నీ తీసుకుపోతా ఉన్నారు, తీసుకుపోయి ఉత్తరప్రదేశ్లో పెడితే వాళ్ళు ఎట్లాంటి రాష్ట్రమో ఇగో ఒకసారి చూపిస్తాయి. ఇది చూడండి. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు సెంటెన్సెస్ లాయర్ టు 6 months ఇన్ జైల్ ఫర్ కాలింగ్ జడ్జెస్ గుండాస్. అంటే జడ్జిల్ని గుండాలుగా తిట్టిండ్రు ఎవరు? ఒక లాయరు. తిట్టినందుకు ఆయన జైలు వేసిండ్రు. సరే, ఆయన గుండారా అని జడ్జిలను అనొద్దు, ఆయన చేసిన తప్పే, ఏమాత్రం డౌట్ లేదు ఇక్కడ, ఇది తప్పే ఆయన చేసింది. కానీ ఒక్కసారి ఆలోచించండి, అంతదాకా వచ్చిండు అంటే అంతకంటే ముందు ఎన్నో సందర్భాలు జరుగుంటాయి, లేకుంటే ఊరికి ఆడదాకా రారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన డ్రెస్సింగ్ సరిగ్గా లేదు అని చెప్పి కోర్టు ఆయన్ను తప్పు పట్టింది ఒక సందర్భంలో. తప్పు పడితే ఆయన జడ్జిని మీరంతా గుండాలని చెప్పి ఆయన అన్నాడు. అన్నంత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద తీశాడు. సరే, ఈ దాకా మనకు ఓకే అనుకుందాం. మరి ఎంతమందికి న్యాయం జరిగిందో చూద్దాం. ఆయనే ఇప్పుడు కోర్టునట్టు అన్నందుకు వేసాడు కదా, మరి వీళ్ళని ఏం చేయాలి? ఇటు చూడండి. ఇది ఏమైందంటే మొన్న ఒక రోజు ఒక అమ్మాయి వీళ్ళందరూ కలిసి ఏదో పబ్కి పోయిన పార్టీ చేసుకున్నారు. పబ్కి పోయి పార్టీ చేసుకుని వస్తూ ఉంటే ఈ అమ్మాయి ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిందనమాట. ఫ్రెండ్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి చాలా మిస్బిహేవ్ చేసి ఇంకా ఇట్లా చేసేసిండు. సో ఇట్లా చేసిన తర్వాత వానికి బెయిల్ ఇచ్చింది కోర్టు. బెయిల్ ఇచ్చినప్పుడు ఎందుకండి కోర్టులో వీనికి బెయిల్ ఇచ్చిండ్రు అని చెప్పి క్వశ్చన్ అడిగితే, ఈ అమ్మాయి ట్రబుల్ ఇన్వైట్ చేసింది, మందు ఆగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అంతకంటే ముందు వాడు మిస్బిహేవ్ చేస్తే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఒక మాట వెళ్ళినా కూడా ఒక అమ్మాయి నో చెప్పింది అంటే నువ్వు నోరు మూసుకొని నో అని అన్నట్టు అర్థం. ఇంకాడ ఈ కోర్టు చెప్పింది, తొక్కతోలు చెప్పింది అని కాదు. ఒక అమ్మాయి నో చెప్పింది అంటే నోరు మూసుకొని కూర్చోవాలి, ఎవరి హద్దులలో వాళ్ళు ఉండాలి అంతే. అంతేగాని ఆమె తాగి ఉందని ఆమె క్యారెక్టర్ టార్గెట్ చేయడానికి తాగితే ఆమె పైసలు పెట్టి ఆమె తాగిందో, లేకుంటే ఎవరు పైసలు పెట్టినో తాగితే ఏంది అంటే ఇప్పుడు మరి మొగోళ్ళని ఇంకో మొగోళ్ళు మరి అట్నే బిహేవ్ చేస్తారా? అట్నే ఉంటుందా లెక్క? కాదు కదా. మరి ఆడవాళ్ళని వారికి అట్లా ఎందుకంటే బిహేవ్ చేస్తారు? దానికి ఇక చూడండి, ఈ లాయరు ఈ జడ్జి, ఈయన పేరు సంజయ్ కుమార్ సింగ్. ఈ సంజయ్ కుమార్ సింగ్ ఇగో ఈయన ఏం చెప్తుండంటే, ఈయన చెప్తున్నాడు ట్రబుల్ చేసి, ఈయన ట్రబుల్ని అంటే ఆ లేడీ ట్రబుల్ని ఇన్వైట్ చేసిందంట. మరి బాస్, ఇప్పుడు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు, మీ డియర్ అండ్ నియర్ వన్స్ ఎవరో ఒకరు ఉంటారు అనుకో, వాళ్ళకి ఇట్లాంటి అన్యాయం జరిగితే నువ్వు ఇదే మాట మాట్లాడి నోరు మూసుకొని కూర్చుంటావా? అందరికి ఇదే మాట చెప్తావా? అంటే కనీసం వీళ్ళు చదువుకున్నారా లేదా అంటే ఆ ఉత్తరప్రదేశ్లో అయితే నిజంగా చదువుకోలేదంటున్నారు. ద మోస్ట్ రూడ్ అండ్ మోస్ట్ అసలు నొటోరియస్ పీపుల్ ఇండియా రాష్ట్రం అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది నాకు. తర్వాత నెక్స్ట్
ఇంకొకటి చూపిస్తాను మీకు, ఇది ఒకటే అయిపోలేదు. ఇగో ఈయన చూద్దాం మనం ఇక్కడ. సెంటర్ నోటిఫైస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యశ్వంత్ వర్మ టు అలహాబాద్ హైకోర్టు. ఒకసారి చూడండి ప్రజలారా, ఈయన ఎవరో తెలుసా? మొన్న వాళ్ళ ఇంట్లో 15 కోట్ల రూపాయలు కాలిపోయినాయి చూసిండ్రా? ఈ 15 కోట్ల రూపాయలు కాలిపోయిన వ్యక్తిని ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు షిఫ్ట్ చేశారు. కాదు, అసలు ఇది విచిత్రమైన సందర్భం. ఢిల్లీ హైకోర్టు నుంచి నువ్వు అలహాబాద్ హైకోర్టుకు పంపిస్తే అంటే ఆయన శుద్ధపూస మంచోడు అయిపోయినట్టేనా? అంటే ఇది కొలీజియం చేస్తున్న ఈ మిస్టేక్కి ఎవరండి ఇప్పుడు వీళ్ళను మరి శిక్ష ఇచ్చేది? అంటే అకౌంటబిలిటీ లేదా? అంటే జడ్జిలు ఏమన్నా చేయవచ్చా? ఇక వాడు రేప్ చేస్తే బెయిల్ ఇస్తూ ఉంటాడు, వీడేమో అసలు కోట్ల అసలు ఇంట్లో దాచుకుంటూ ఉంటాడు. అంటే ఏంది? అంటే వీళ్ళకి తప్పులు లేవా? వీళ్ళని ఏమనొద్దా? వీళ్ళు ఏమైనా భూమి మీద ఆకాశం మీదకి వెళ్ళి పడి పుట్టినరా ఏందేమన్నా? అంటే కొలీజియం వ్యవస్థ ప్రజల్లారా ఎంత నీచపు వ్యవస్థ అంటే ఒకటే మాట చెప్తున్నా, కొలీజియం ఈజ్ ద వరస్ట్ థింగ్ ఇన్ అవర్ ఇండియా. అంతకంటే దరిద్రపు సిస్టమే లేదు. నేను ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇంతకంటే ఏదన్నా ఒక మంచి సిస్టమ్ పెట్టురు, ఒక అకౌంటబిలిటీ ఏది పెట్టినా కూడా సంతోషమే. వీళ్ళకి అస్సలే అకౌంటబిలిటీ లేదు. ప్రజలారా, ఇది డేంజరస్. భారతదేశానికి అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే కొలీజియం సిస్టమ్. ఇక్కడ అయిపోలేదు, ఇంకా కొంచెం ఇంటికి వెళ్ళి చూద్దాం వీళ్ళు ఏమేం చేసారో, వీళ్ళు ఎట్లాంటి తప్పులు చేసారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇక వీడైతే వీడు మనిషి ఎట్లా పుట్టిండో నాకు తెలియదు. హిజ్ నేమ్ ఈజ్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా. ఇగో ఈ వ్యక్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా అలహాబాద్ హైకోర్టులో ఉంటాడు. ఈ వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో ఉన్న వ్యక్తి గ్రాబింగ్, లైక్ ఇగో చూసిండు కదా, ఈ అంటే ప్రైవేట్ పార్ట్స్ ఇవన్నీ, ఇంకా పైజామా ఇట్లా ఇవన్నీ ముట్టుకుంటే కూడా తప్పేం లేదంట, అది ఓకేనంట. అది ఓకే అని చెప్పి ఈయన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇట్లాంటి నీచపు జీవుల్ని మరి మన కోర్టులు శిక్షించవు. వాళ్ళకి ఏం అకౌంటబిలిటీ ఉండదు. అంటే దే ఆర్ ఓకే, దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. మరి దీన్ని ప్రశ్నించినందుకు ఇట్లాంటి నాన్ సెన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ కరప్షన్ జరుగుతున్నాయి అని చెప్పి ఇగో ఇక్కడ ఈయన చూడండి, ఈయన కర్ణన్ గారు, జస్టిస్ కర్ణన్ గారు, ఈయన పేరు జస్టిస్ కర్ణన్. ఈయన జ్యుడిషియల్ తప్పులు జరుగుతున్నాయి అన్నందుకు ఆయన తీసుకుపోయి 6 నెలలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద జైలు వేసి, అసలు తప్పులు చేస్తుండ్రు అన్న వాళ్ళకేమో ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇంకా ఏం శిక్షలు ఉండవు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ తప్పు జరుగుతుంది అని చెప్పినందుకు జైల్లో వేస్తారు, అది జడ్జి అయినా కూడా. అంటే చూడండి ప్రజలారా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పిన వాళ్ళని జైల్లో వేస్తారు, కానీ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం ఏమంటుంది జ్యుడిషియరీ? అంటే చూడండి ఈ జ్యుడిషియరీ ఎంత నీచపు స్థాయిలో ఉంది, ఎంత నీచపు పొజిషన్లో ఉందో జ్యుడిషియరీని మీరు తెలుసుకోవాలి ప్రజలారా. ఈ ఈ వీడియో చెప్పినందుకు మేబీ నాకు ఏమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కావచ్చు, మేబీ నాకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద నాకు 6 నెలలు నేను కూడా జైల్లో పోతున్నానేమో. కానీ దట్స్ ఓకే, ఎందుకంటే దేశం బాగుపడడానికి మనం అందరం ప్రయత్నం చేయకపోతే ఈ 90% మంది, ఇప్పుడు నేను చెప్పినాను కదా, అన్యాయం జరిగిపోతూ ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కనీసం కూడా బేసిక్ ఫెసిలిటీస్ అవైలబుల్ లేవు అని చెప్పి ఇప్పుడు స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. కనుక నా వంతు ప్రయత్నంగా నేను చేసిన, మీ వంతు ప్రయత్నంగా మీరు చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.